సమాజంలో అనేక రంగాలు ఉన్నప్పటికీ, ఏ రంగానికి తగ్గ ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వైద్య రంగానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. 400 సంవత్సరాల క్రితం సుమతి శతకకారుడు భజన ఒక చిన్న పద్యంలో అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊరనుండుము చొప్పడుకున్నట్టు ఊరు చొరకము సుమతి అని ఈ యొక్క వైద్య రంగం యొక్క ప్రాముఖ్యతను 400 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వైద్య రంగాన్ని ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది చాలా దురదృష్టకరం, శోచనీయం. పులివెందుల మెడికల్ కళాశాలతో పాటు, ఎందుకు పులివెందుల అంటున్నా అంటే నేను పులివెందుల వాసుని కాబట్టి, తర్వాత ఈ 10 కళాశాలలో అడ్వాన్స్ స్టేజ్లో ఉండే కళాశాల కాబట్టి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు రాష్ట్రంలోని 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ పరం చేస్తూ గత నెల 9వ తారీఖున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆ 590 జీవో అనేది ఇది చాలా దురదృష్టకరం, ఇది గర్హనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు 3. 1 విద్యార్థుల వైపు నుండి, 2 రోగుల వైపు నుండి, 3 ప్రతిభ వైపు నుండి, ఇక 4వది కావాలంటే ఎన్టీఆర్ వైపు నుండి, స్వర్గీయ ఎన్టీఆర్ వైపు నుండి. 1 విద్యార్థుల వైపు నుండి చూస్తే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఈజ్ నంబర్ 1. 2వది, సంబంధిత ఆసుపత్రుల్లో పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. అది 2వది. 3వది, ప్రతిభకు పాడెకట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం. పసిడి అంటే డబ్బు కాబట్టి ప్రతిభకు పాడెకట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. అది 3వది వ్యతిరేకించడానికి. సరే, 4వది, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు 1983లో మొదటిసారి ఆ ఎన్నికల్లో క్యాసెట్ చూస్తే ఈ యొక్క వైద్య విధానాన్ని, ఈ క్యాపిటేషన్ ఫీజును ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ క్యాసెట్ వచ్చేసి ఒక ఉత్తేజపూరితమైనటువంటి క్యాసెట్. దాంట్లో ప్రత్యేకించి ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ 4 కారణాల చేత వ్యతిరేకిస్తాను. ప్రభుత్వం చెప్తున్న కారణాలేమి? 3 కారణాలు. 1, నిధులు లేవు. 2వది, ఈ భవనాలన్నీ, ఈ కళాశాలలన్నీ ఈవెన్ పునాది దశలోనే ఉన్నాయి. 3వది, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి 3 కారణాలు. ఇందులో ఒకటేమి, నిధులు లేవు అనేది. ఇంతమంది పెద్దలు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ 2025-26 రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల, 22,580 కోట్లు. 2025-26 ప్రథమ సంవత్సర బడ్జెట్. ఒక సంవత్సర బడ్జెటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. పైకేమో వచ్చేసి ఎవరికన్నీ బీదరుపులు అరుస్తూ ఉంటారు, బీద మాటలన్నీ. కానీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టింది 3,22,580 కోట్ల రూపాయలు. దీనికి కావాల్సింది ఎంత? మొత్తం 10 మెడికల్ కళాశాలకు 6,000 కోట్ల రూపాయలు. అది ఒక సంవత్సరం బడ్జెట్. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది, 16 నెలలు అవుతుంది. 2వ సంవత్సరం బడ్జెట్ నడుస్తుంది. కాబట్టి ఒక సంవత్సరంలో పూర్తి చేయాలంటే 6,000 కోట్లు, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 3,000 కోట్లు, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 2,000 కోట్లు సంవత్సరానికి. నీకు ఒక సంవత్సరం బడ్జెటే 3,22,580 కోట్లలో ఎంత 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 ఇది ఎంత స్వల్పం. పోనీ అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాబార్డుతో టైఅప్ ఉంది. మొత్తం ఈ 10 మెడికల్ కళాశాలకు
మొత్తం 17 మెడికల్ కళాశాలలో 3 దాంట్లకేమో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, మరొక 4కేమో ఇంకో స్కీమ్ కింద, ఈ 10 మెడికల్ కళాశాలకు మొత్తము నాబార్డు వచ్చేసి ఫండింగ్ ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిపోయింది. కాబట్టి నీకు బడ్జెట్ చూసినా చాలా ఎక్కువ బడ్జెట్, ఇది నథింగ్. అది కూడా అవసరం లేకుండా ఆల్రెడీ నాబార్డుతో టైప్ అయింది. కాబట్టి నిధులు అనేది ఇష్యూనే కాదు. కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు బొక్కలు వెతుకును, కూటమి నాయకులు సాకులు వెతుకును సముతున్నట్టు ఇది సాకు తప్ప మరి ఏమీ కాదు. ఇక రెండవదేమి, ఇవన్నీ పునాది దశలోనే ఉన్నాయని చెప్పేసి అనిత గారు మిగతా గారు చెప్పడం జరిగింది. ఇది పచ్చి అబద్ధం. బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నాడట. అంత పచ్చి అబద్ధం. ప్రత్యేకించి నేను పులివెందుల మెడికల్ కళాశాల పోయి చూశాను. అక్కడ 4 అంశాలు. ఒకటి, ఆసుపత్రికి సంబంధించి భవనాలు 100% పూర్తయినాయి. రెండవది, ఆడ నర్సింగ్ కళాశాల కూడా శాంక్షన్ అయింది. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు క్వార్టర్సు 60% పూర్తయినాయి. 4 అంశాల్లో ఆసుపత్రి 100%, నర్సింగ్ కళాశాల 100%, మెడికల్ కళాశాల భవనాలు 60%, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ క్వార్టర్స్ 60%. ఇది పరిస్థితి. 500 కోట్లకు గాను 420 కోట్లు ఖర్చు చేశారు. ఆ కాలేజీకి ఇంకా 80 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికే 500 కోట్ల ఎస్టిమేషన్ గాను 420 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి అన్నీ చూసిన తర్వాతనే 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళు లెటర్ ఆఫ్ పర్మిషన్ 2024 ఆగస్టు 8న ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసినాకనే ఆల్రెడీ ఆసుపత్రి ఉంది, 50 ఎంబీబీఎస్ సీట్లకు విద్యార్థులకు వచ్చేసి నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది. అది ఇంకా వాళ్ళకు శాంక్షన్ కాలేదు నర్సింగ్ కళాశాలకు. కాబట్టి విద్యార్థులకు క్లాసులు వచ్చేసి నర్సింగ్ కళాశాలలో చెప్పొచ్చు, ఆసుపత్రి రెడీగా ఉంది. ఈ లోపల వచ్చేసి మిగతా ఖర్చు పెడితే మెడికల్ కళాశాల భవనాలు మిగతా సరిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించి పంపిస్తే ఈ గవర్నమెంటు 2024 వాళ్ళు ఆగస్టు 8న అయితే వీళ్ళు సెప్టెంబర్ 10న ఒక లేఖ రాశారు. మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు భవనాలు పూర్తి కాలేదు, మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాశారు. మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం కూడా చేయదు. 50 ఎంబీబీఎస్ సీట్లు చాలా, మాకు 100 కావాలి, 150 కావాలని అడగాల్సింది పోయి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 ఇస్తే మాకు వద్దు అని చెప్పినటువంటి రాసినటువంటి ఏకైక ప్రభుత్వం. అంటే అప్పటికే వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు.